టంగ్ 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 సహూర్ పల్లకడం ఆలస్యం కావచ్చు, పద్ధతి మాత్రం సేమే. తిట్టుకోద్దండి నువ్వు యాడికి వచ్చినారు, నా బట్ట ఇన్నాళ్ళ తీసినావు, ఫుల్ వీడియోస్ వచ్చినావా బతికినావా అని. బికాస్ నేను ఇంకా బతికే ఉన్నాను మామా. గాయస్ ఈరోజు కాన్సెప్ట్ కాంటెంట్ కర్త కర్మ క్రియ ఏంటంటే, మేము నలుగురము టుంగ్ టుంగ్ మండలు వేసుకొని ఆ రైలు దగ్గర దిగుతాం. ఆ రైలు దగ్గర మాత్రమే దిగుతాం. మాతో పాటు ఎవడైనా రైలు ఎక్కిపోతే కాలు ఎరగ దొబ్బుతాం. ఇదేం కాన్సెప్ట్ మామా? అంతే, అది రైలు మంది మనకు మాత్రమే సొంతం. ఎవడైనా నెక్కి చూస్తే మన తలగా కిచిడినే దొదో. ఆడవాడు దిగినాడు, వాడు రైలు కోసమే దిగినాడు, మనల్ని చూసి పక్కకి దిగినాడు. నా కొడకలరా రే, రైలు ఎక్కడం కాదు కదా, రైలు ఎక్కారని ఆలోచన వచ్చినా వదిలిపెట్టాం. రే మామ, ఇది మనం ఎక్కుతాము, సేమ్ ఇదే టైంకి ఇంకో ట్రైన్ వేరే సైడ్ ఉంటుంది కదా, అదే ఎక్కుతారు. మీ నాయన ఎక్కుతాడు, నీకు వేడి ఎక్కితే నువ్వు ముడి చూసుకొని ఎక్కువ రా నాయన దొరకదన్నారా. రైలు కల్లా నీకు రైలు అదే నువ్వు బొమ్మ రైలు అనుకున్నావు. పోయి రైలు బంద్ ఈ రోజు పోయి చెప్పు మీ వాళ్ళకు రైలు ఎక్కితే చెక్కుతామని. రాలే ఇంకా రైలుకి 47 సెకండ్లే ఉంది. 47 కాదు 46, 46 కాదు 45. మీ అబ్బాయి పుస్తకాలే ఉన్నాడు, మీరు రెడీగా వస్తాడా? ఎంత పెద్ద లెక్కల మాస్టర్లా మాత్రం ఫీల్ అవుతున్నారు, నెంబర్లు ఎంచుకుంటా. మీకు దమ్ముడి రెండో కట్లు చెప్పండి రా. 2 కాటు 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 9 16 2 9 18 2 10 20. ఇప్పుడు నువ్వు చెప్పుపా గదిని 19 కట్లు చెప్పుపా. అన్నయ్య మామ, ఇది మనకి 2 కట్లు, నాకు 19 కట్ల. నేను చెప్తా. అవసరం లేదులే, నీకు వచ్చి నాకు తెలుసు. చిన్నప్పుడు ఆ ఒక్కటి రాలేదని మా పేర్లు బోర్డు మీద రాసి వాటితో కొట్టించింటివి. రైలు నంబర్ 1 2 7 4 5. నీ కళ్ళతో పోయి ముసండిగా ఏంటి కథ కదులుతాడు? నిలబడలే మామ, ఎటుంటున్నాడు దుక్కుని కదులుతానే ఉన్నాడు. ఊరు వచ్చేసిన రేపోయినా మందలు చెక్కుతావా మామ వాళ్ళని? భలే చెక్తావు నువ్వు, ప్రో ప్లేయర్. మన కిల్లులు ముఖ్యం కాదు, మన కంటెంట్ ముఖ్యం. వచ్చేసి ఎక్కండి రైలు ఎక్కండి. ఎస్ఆర్బి నాకు విండో సీట్ లేకుంటే వామిటింగ్ వస్తుంది. నాకే ఐశ్వర్య రాదట, నాకు వామిటింగే వచ్చేది ఎక్కువ. రే ఏంద్ర మచ్చ, ఈ నరికలో నా 2 తొడలంతుందో ఒకటి. ఇంకంతలేందంత ఫేమస్ అయినాడా వాడు, అందుకే వాడిని టుంగ్ 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 సౌర్ అనేది. నువ్వుగా వచ్చినారు రాబక్క, ప్లేయర్లు రాలే దడదడదే. హీ మ్యాన్ హీ మ్యాన్ హీ మ్యాన్. మా ఉండు మామ, నువ్వే కొడతావా అందరిని? ఎస్, భూమి మీద ఉండే వాళ్ళని మీరు కొట్టండి, ఆకాశం పైన ఉండే వాళ్ళని నేను కొడతా. నెక్స్ట్ రైల్ ఇక్కడ దొద్దు మన కిందే పీక్ లో పాండి. ఆడెవడని ఉండే వాడిని తరుముదాం, మనం ఆ సీట్ ని కబ్జా చేద్దాం. ఖచ్చితంగా ఉంటారా పీక్ అది. నేనే పోచినో కంటే ఇప్పుడు ఉంటే కొడదాం లేదా తరుముదాం, బట్ రైలు మాత్రం ఎక్కనిచ్చేది లేదు. ఇది మ్యాటర్. ప్రీతి అప్పుడే కొట్లాడుతుంది రే, పాపం కవరిలో కష్టపడి పోరాడుతుంది. అప్పుడే రైలు వచ్చారా, కొట్టేయండి రే, పాచి కొట్టేయండి రే. మన సెకండ్లు 14 ఉన్నాయి, ఇప్పుడు 15. నా వంతు సాయం నేను చేసేసిన, మీదే ఇంకా బ్యాలెన్స్. పులికిలు చేయండి రే, పాచి కొంటారా, టైం లేదురా మన దగ్గర, పాచి రా ప్రీతి. వాడదనా ఇది కదా గదినిగాడు, వాడు పెట్టనా కొడుకు టీవీలో దండగాడు. అమ్మాయి మేలు కదరా, నీకంటే సాగకుండా పోరాడింది. సరే అయితే అమ్మాయినే పెట్టుకుని ఆడుకుని మా అన్న. అట్లా కాదు, అమ్మాయి కంటే నువ్వు బాగా ఆడాలని మోటివేషన్ ఇస్తాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇదేంద్రా ఇక్కడ పుస్తకంలో AWM లో డ్రాగన్ లో పెడతాడు, ఎడు వాడతాడు దాన్ని. నువ్వు వాడకుండా ఇంకెవడు వాడా? నువ్వు వాడతావా? నేను వాడతా అనలే, మన గజని గారు తీసుకుంటాడు AWM. తీసుకోరా గజని? ఆల్రెడీ తీసుకున్నా. బా స్నైపర్ ప్లేయర్ అంత లేదు, ఒకవేళ మనం సత్య వాళ్ళకు దొరకకూడదని తీసుకున్నా, మనతో పాటు బూడిదైతాయని. దొంగ నా కొడుక, నీకంటే రణదేవి పిల్లనే మేలు కదరా, అగోరి చెప్తేనే చెప్తాడు. ఆ బొచ్చు చెప్తాడు డైలాగ్ ఇన్లే, నాకు దక్కనిది ఎవ్వరికి దక్కని పోనని. నెక్స్ట్ ట్రైన్ ఆడరా, అదిగో బ్యాక్ సైడ్. బా గజని ఇంగ్లీష్ లేడీ దిగుతున్నారా ఇంతకు ముందు రైలు ఎక్కొచ్చిన వాళ్ళు. రాని ఇంతకుముందు ఎక్కినప్పుడు అంటే మనం లేమంటే అడ్డుగుండేకి, ఇప్పుడు మంతనే దిగుతున్నారు కదా, చావును కోరుకొని మరి చుక్కలు చూపిద్దాంపా. వరవరా మీరేంద్ర చక్కగా వాళ్ళదని దిగుతున్నారు, పన్న పెడతారు. పైన దిగినారా? నాకు పులికిల్లనే చేయండి మరి. సూపర్. ఎవరు బా మచ్చా నువ్వా? ఫస్ట్ టైం రా పడతానే గ్లోవాల్ శ్రీ అవుతాడు. బాటుగా ఎన్నిసార్లు ఇలా పోయి టోకన్లతో కాదని చెప్పింది. ఇద్దరు నాకు ఇంకొకడే కొడదు మనం కొడతండి. అబ్బా పోయి లూట్ ఎరుకున్నాక చంపేద్దాం. కొడదు కొడదండి, కొడితే నీ యొక్క మెమ్మడై ఎవరు కొట్టదండి. రే ఏంద్రా ఇట్లా అయిపోయావు తయారు? నెక్స్ట్ రైలు కూడా ఐడియా రే. సాలే సమయాన్ని దగ్గర పడినాయి ఈ మ్యాచ్లో. లవ్ తలకాయ నొప్పి వచ్చి మనకు ట్రైన్ అడమిస్ అవుతుందేమని తిండ్రా పనులు తిప్పండ్రా పనులు అని మిమ్మల్ని సనగ తిట్టేవని కాదు. ఎరుకోలే లూట్ ఎరుకోలే, అప్పుడు మిస్ అయిన లూట్ అంతా మళ్ళీ రైలు వచ్చేస్తుంది. వచ్చేసా కదరా, రెడీ అలర్ట్ బి అలర్ట్. మామ ఇదే మామ, ఇంకా లాస్ట్ రైలు ఏం చేద్దాం నెక్స్ట్? తూర్పుకు తిరిగి దండం పెడదాం. దండం మేము టిక్యూట్ చేసుకోలే. ఏ పిల్లబచ్చా ఊరికే అట్టన్నా నిజంగా దండం పెడదామనిలే. ఇప్పుడు ఏం చేద్దాం, మన టాస్క్ అయిపోయింది. 4 రైళ్ళలో ఎవరిని ఎక్కనీకూడదు అనుకున్నాము, ఎవరిని ఎక్కనీలే. ఎక్కేకొచ్చిన వాళ్ళకి కాళ్ళు ఎరగొట్టినాం. సో ఇంకా ఈ ట్రైన్ ఒకటి ఎక్కేసి ఆ పైన అట్లే పైకి పంపించేసి మళ్ళీ కిందలో నువ్వు పట్టుబడదాం. దీని తల్లి ఎడగొట్టే కిల్స్ కానీ కౌంట్ అంటే భలే ఉంది కదా మచ్చా. ఆశ కద్దుండాలరా రే,
పాపమని వాడు లెవెల్ 4 వేస్ట్, లెవెల్ 3 హెల్మెట్ ఇంకా ఇంత సరిగ్గా ఇస్తున్నాడు. అవన్నీ కాదని మళ్ళీ కిల్స్ కూడా కావాలంట. నీ అట్లా నాకు రూల్ కోసమే రా మన కుబేర సినిమా తీసింది. చూడు పోయి టికెట్ లెక్కిస్తా. ఇప్పుడు ఛానల్ రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడుతుండదు. మా ఊర్లో ఆడుతుంది మా. నిన్ను ఇప్పుడు చెప్పమనరా పుట్ట కోసం ఇది ఎందుకు పెద్ద అమెరికా అయినట్టు. ఇప్పుడు మనం మన అసలు ప్రపంచంలో దిగబోతుందా. పుచ్చకాయ పై నుంచి కింద పడితే ఎట్ట పగులుతుంది ఉప్పులప్పులు అట్ట పగిలే వందలగా. నేను 150 కొట్టండి మామ వానికి. పొట్టకో సిబ్బా మెటీరియల్తో తప్పుడు కొత్తలు కొత్తా ప్యూర్ కొట్టినా. స్నైపర్ వాడుతున్నావురా కదా నేను. ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు టోర్నమెంట్ ఆడాలి కదా FFMIC కప్పు కొట్టేకి. దాంట్లో కొత్త ఒక స్నైపర్ ప్లేయర్ ఉండాలంట. SRB చెప్పినాడు. అందుకే నేర్చుకుంటున్నా వారం నుంచి. వారం రోజులు 10 రోజులు నేర్చుకుంటే వచ్చేది కాదురా అది. నువ్వు పుడతానే నడిచేది నేర్చుకున్నావా? నేర్చుకున్నా. నువ్వు నేర్చుకునేటావులే. అందుకే నీ చేత కదంటనా. SCB ఎవడైనా ఒక వ్యక్తి వాడికి రానిదాన్ని నేర్చుకుంటా ఉంటే నీకు వీలైతే వాడిని ఎంకరేజ్ చేయి లేదా వదిలేయి. అంతేగాని ఇలా ఎంకరేజ్ కాబట్టి వాడండి మామ. డిస్కరేజ్ ఇట్లా డిస్కరేజ్ చేయొద్దు. సరే సార్, అలాగే సార్. మీరు చెప్పినట్టే ఇంకెప్పుడు ఎవరిని వాళ్ళకి రాని విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను డిస్కరేజ్ చేయను సార్. బియా ఇంతలకే దోసకాయ పగిలంటే పగిలే ఉర వాడు స్కోప్ అందలేడన్నా ఫుల్కిల్ చేయను రావని. 100 రూపాయలు ఇస్తే చెత్తా. నేను 10 రూపాయలకే చెత్తా. సంగ నాకండి ఇద్దరు నిన్నే కొట్టుకున్నా. నువ్వు నాకు వచ్చి 5 రూపాయలు ఇస్తాం. నా బట్ట అన్ని కొడతాను. ఒరా రే రే ఒరా రే ఏం జరుగుతుందిరా రే ఓడి అమ్మ ఏం జరిగిందిరా ఇప్పుడు? వాడిని ఎంత కొట్టినారు నేను? అమ్మమ్మమ్మ బుల్లెట్లు అయిపోయినాయి. నా కన్నులో బుల్లెట్లు అయిపోయినాయి. మచ్చా సిమెంటెడ్ హౌస్ లో ఉండేవాడికి ఎంత కొట్టినాడు నేను అయినా సాలేవాడు. నాకని చెప్తాడు. ఆ సగాలికి పోతూ పండ పెడతాడు అంటున్నా ఇండైరెక్ట్ గా. ఏడున్నాడు మా వాడు అసలు నాకు కనపల్లే. నువ్వు అంతా కొట్టించుకోవాలని చాలా ఆశగా ఉండవురా. వాడిని ఇడిచిపెట్టి రాలేకుండావు. ఓపో ఏడైనా ఉండాలి నాకు సంబంధం లేదు. రాయి మీద దర్జాగా రాయి మీద ఎవడైనా ఉంటారు. అబ్బా వాడికి గోవాలైతే వానిగా నడికేదే ఇడిచిపెట్టేయలేదు. సరే మచ్చా ఇట్రా మా దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఓడేమో ఏంద్ర టబు ఇటు వచ్చేలో పిన్నిగ్లో ఓళ్ళు పన్నాయి. అదే మ్యాజిక్. సామి ఆ కిల్లు నాకిరాల సామి నా కొడుకు కాసి పెట్టుకున్నారు కింద వాని కోసం. హే అమ్మాయి కదరాడా దేవుడు ఉన్నారా. నువ్వేందు పోయి గార్డెన్లో గలీజ్ పని చేసుకుంటా గబ్బునా ఆడక. ఈ టుంగాని కళ్ళు చాలా పెద్దవి ఇట్టే స్కాన్ చేసేస్తాడు. యాడ్ ఏం చేసిన మచ్చ ఏంద్రా నీ కిలోలు అవి పైన చూస్తే 10 చూపిస్తుంది, టీవీ ఫోన్లో చూస్తే 16 చూపిస్తుంది. ఆడ పైన ఆకాశంలో కొట్టిండేది కూడా కౌంట్ అయ్యి చూపిస్తుంటుంది. అంటే లాస్ట్ అవి ఇవి మొత్తం కలిసి కౌంట్ అవుతాయా గేమ్ అయిపోయినాక? పొట్టకోస అవుతాయి అవి. జస్ట్ ప్లేయర్ ని మోటివేట్ చేసేకి మాత్రమే. రియల్ కిల్స్ ఆ పైన చూపించే పదే. పాప కిందికి మాయంగా జోన్ వచ్చేసా. ఎవడు దిగుతాడు బ్యా దమ్మల్లేనాడు కిందికి వెళ్ళిపోయా. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. నువ్వు తప్పుకునే నేను ఎడుతున్నాడా వస్తున్నా పక్కిందికే రా పడుతున్నా దుంకో. నాకు ఆడ తప్పించుకొని లూట్ అడుక్కుంటా డ్రీమ్ పెడతానా. నువ్వే పోడుగానే పోడు పలుగొట్టు ప్యాగ్ పలుగొట్టరా ప్యాగ్ ఊరు అడ్డమే నా కొడుకు అడ్డమేస్తాడు. వాళ్ళు అడచిన నా బట్ట పగిలింది నా కొడుకు పగిలింది. ఇప్పుడు చెప్పు ఇలాంటిది ఒక పరిస్థితి వస్తుందనే మా అమ్మమ్మ నాయన గేమ్ ఆడద్దన్నారని. మా రివే పట్టుకో అయిపోతా రివే పట్టుకో. బాబా ఇంకా బతికే ఉన్నారు కదా నా కొడుకులు అంతా అయిపోలేదా ఇడా కొట్టు పడతాను. నువ్వు వాడేం చేస్తున్నావు నిలబడే మిగతా లూట్ ఎరుకుని చూస్తున్నావా ఏంది? మామ నేను అయిపోతా మామ. నా దగ్గరకు ఒక రాణి మామ. పాప జోని బార ముండా ఫస్ట్ మళ్ళీ వేసుకుందాం మెడికెట్టు. వెనకలు చూడండి రా. నా కొడుకు నన్నే కొడుతున్నాడు మాటికి. చూసినా నా కొడుకు పగులుతుంది లేపిస్తా. లే నీకలే వచ్చి లేవాడు మళ్ళీ కొడతాడు. చూసుకో పడే డ్యామేజ్ పడతాడు చూసుకో కొట్టేత్తులే. ఏం నా కొడుకు మా వాడు మనం ఇక్కడ ముగ్గురు ముందే నన్నే కొడుతున్నాడు వచ్చి. దానికి ఒక రీజన్ ఉంది. ఏంది? ఇప్పుడు నీ ముందర ఒక ప్రో ప్లేయర్ ఒక బాటగాడు ఉన్నాడు అనుకో. నువ్వు ఎవరిని కొట్టకపోతావు? బాటుగాన్ని. సేమ్ ఇక్కడ అదే జరిగింది. అంటే నేను ఇప్పుడు బాటుగానే. నేను అట్టేంటి కన్నారా గజని ప్రో ఏంటి బాగుండు అన్నా. నాకు అర్థం కాలేదు సార్. మెల్లగా అవే అర్థమైతాయిలే. ఇట్లనే డౌడు ప్రో ప్లేయర్ మాత్రం నాడు కొట్టాడన్నా. బా కొట్టే నా కొడుకు కొట్టా. అందుకే నా బట్టలారా రాండి నింది. ఓడి అమ్మ ఎట్ట బతికితేరా నేను? రైల్లోకి పోయించిందే మనము. ఆడ దొరికింటుంది అడిషనల్ రివైవ్. నేను అట్టే బతికింది ఇంతకు ముందు. ఎట్టో గట్టలే మొత్తానికి బతికినా నల్లుడు నా తానుంది. దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. కానీ నన్ను కొట్టిన నా కొడుకు మాత్రం ఉండకూడదు. వాడు నిన్న ఒకటే కొట్టలే, ప్రీతిని కూడా కొట్టినాడు. నువ్వు వదిలిపెట్టినావని నేను వదిలిపెట్టాను. అచ్చా అయితే కొట్టుపో. నువ్వు కొట్టు ఫస్ట్ మళ్ళీ కొడతా. నేను చెప్పి చంపేస్తాడని భయం కదా. భయం నా బ్లడ్ లోనే లేదురా బోసుడికే. చాలే ఇంకా లాగదు లబ్బర్ తెగుతుంది. అయినా కొడుకుని నా మీద చేసింది కాక మా లేడీస్ ని కొడతావు. పోయి నా మీద చేసిన వదిలేస్తాయేమో కానీ మా లేడీస్ మీద చేయెత్తే మాత్రం చెయ్యలాగే అడ్డంగా నరికేస్తా. అమ్మా నొందగా ఫీల్ అయిపోద్దు. వాడు పొద్దుబాక నీ పేరు ఎత్తినాడు. యాక్చువల్లీ వాడు కొట్టింది వాని కొట్టినాడనే. యాలేలే ప్రీతి నీకోసమే. లే మెడతో కొట్టాలా? యాలేలే ప్రీతి నా కోసమే.
రానా బట్ట నువ్వు బయటికి రా. ఊరికే అన్నా ఊరికే నిజంగా వస్తావా దాదా చూద్దాం దా ఎవడంత పోటు కడుతుందా లే గజని నేను కళ్ళు చొల్లి దొంగ నా కొడుకు మిడిగిడ్లు వేసుకొని చూస్తాడు గుడి గుడి చూపులు